ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026 సంవత్సరం 5వ నెల మే నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి పరిస్థితి 7 బాబి మూల బుధవాడ పూర్వాషాఢ బే అనే అక్షరం ఉత్తరాషాఢ. ఈ 9 అక్షరాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మొదటి పాదం కలిసి ధనస్సు రాశి అయింది. ఈ మీనాలకి మీనంలో శని ఉన్నాడు. ధనస్సుకి మీనంలో ఉన్న శని వల్ల అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ఎట్లా ఉంటుందంటే సగవన్నం తిని సగం మానుకోవాలి. సగవన్నం తిని సగం మానుకోవడం అంటే అన్నం లేక కాదు, అన్నం ఉంటుంది గొంతు మీద కత్తెర, తొందరగా రమ్మంటారు. తిన్నన్నం చేయగలుగుంటాను కూడా ఖాళీ లేకుండా పరిగెత్తాల్సి వస్తుంది. గురువు సప్తమం ఉన్నాడు, రవి బుధులు బాగున్నారు, వ్యాపారం బాగా సాగుతుంది, గురువు వల్ల విద్యా ఉద్యోగం బాగుంటుంది. అర్ధాష్టమ శని చాలు. 10 మంది కొడుకుల్లో కొంపలు తీసే ఒక్క కొడుకు చాలు. 10 మంది 9 మంచి వాళ్ళైనా ఈ 10వ వాళ్ళు మాత్రం తండ్రి పేరు నిలబెట్టరు. తండ్రి పేరు అందరూ చెబుతారు, గలా నావాడి కొడుకయ్యా, ఇంత నీచుడు ఎక్కడ పుట్టడయ్యా, ఈ తండ్రి ఎట్టాగా ఉన్నాడు అంటారు, కన్నాడు అంటారు. అంత పరిస్థితి ఈ ధనుస్సు రాశుల వాళ్ళకి. అంత బాధాకరమైన పరిస్థితులు వస్తాయి. అంటే మేమంతా దొంగలమా, మేము దొంగతనం చేస్తామంటే నువ్వు చేయకపోయినా దొంగతనం నిరూపణ అవుతుంది, నువ్వు దొంగలవుతావు. అవతల వాళ్ళు దొంగతనం చేసిపోతే నీ నిద్ర పడుతుంది. దారిలో 2 పోట్లాడుకుంటూ ఉంటారు. ఏంది ఎందుకు పోట్లాడుకుంటున్నారు, అసలేంటి, ఇద్దరు తెలిసిన వాళ్ళే కదా, అసలేందో తెలుసుకొని వీళ్ళు తగాదా జీవిద్దామని నిలబడితే వాడు కత్తి పసా 4 పోట్లు పెట్టి వాడు పరిగెత్తాడు, వీడు కింద పోయి తన్నుకుంటూ ఉంటాడు, ఎవరో ఫోన్ చేస్తాడు. మరి ఈ ధనుస్సు రాశి వాడు చూస్తూ ఉంటాడు, పోలీసులు వస్తారు, నెచ్చుకుపోతారు. ఎందుకు వచ్చావో చెప్పరా అంటారు. కత్తి అక్కడ పడి ఉంటుంది, పోలీసుల మనిషి లేడు. అది చూస్తే ఎవరినంటే ఏమన్నా వదిలేదండి, చచ్చిపోయినాడు, మనిషి ఇక్కడ ఉన్నాడు అంటారు. అంతేగాని వీడు పొడిచాడా లేదా వాళ్ళు చెప్పలేరు. అయితే దగ్గరంతో పొడిచినట్లే లెక్క. ఇట్లాంటి పరిస్థితుల్లో కేసు అవుతుంది, బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ శనికి తగిన జపం చేయించుకోండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి, మరి శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేయండి, మానవుల వాళ్ళతో శివుణ్ణి పూజించండి. శనికి నల్ల నువ్వుల నూనెతో శనివారం అభిషేకం చేయండి. ఇట్లా చేస్తే కొంత విముక్తి కలుగుతుంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి సూర్యుడు చంద్రుడు కూడా గ్రహం వచ్చిందంటే మరి రాహుకేతువుల మధ్యలో పడితేనే వాళ్ళకి అంతటి బాధలు వచ్చాయి. కాబట్టి మనం మానవులు సామాన్యులం కాము. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి. 2026 సంవత్సరం 5వ నెల మే నెల 10వ రాశి మకర మకర రాశి.
మరి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వస్తే శని ఒక్కరు తప్పితే ఏదో 6 బాగాలేవు. ఇంకా వీళ్ళ సంగతి చెప్పడానికి వీల్లేదు. అసలే కోతి అది ఎగురుతూ ఉంటుంది, దానికి కాస్త సారాయి పోశారు, ఇంకా ఎగురుతుంది, తోకకి నిప్పు ముట్టించారు, ఇక దేశమే నాశనం చేస్తుందట. అట్లాగే అంత బాధ. అయితే చూసే వాళ్ళకి ఆటగా ఉంటుంది, అది ఎగురుతుంటే తన్నుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. కానీ దాని బాధ ఎవరు చూడరు. కోతి ఎటువంటిదంటే మంచి స్వభావం కలిగింది, దాన్ని కదిలిస్తేనే ఎవరి జోలికన్నా వస్తుంది. ఎవరి జోలికో వచ్చారు, ఇట్లాంటి పని చేశారు, ఆ ఊరు మొత్తం నాశనం చేస్తుంది. ఆ కోతి తోకకు ముట్టిస్తే ఏదో కథ కంటించింది, ప్రతి ఇల్లు తగలబెట్టింది. అట్లాగే ఈ మకర రాశి అంత ఘోరంగా ఉంది. ఈ కుంభాలు మకర నుంచి కుంభానికి శని, కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు. శని వెళ్ళిపోయినాడని ఆశ పడద్దు. ఈ శని మారినా కూడా అర్ధాష్టమంలో కుజుడున్నాడు. కుజుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఏదైనా దెబ్బలు తగలవచ్చు, మరి ఏగొచ్చు, ఇట్లాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి రాహుకేతువుల్లో గ్రహాలు పడ్డాయి. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు. రాహుకేతువులు బాగాలేరు, రవి బుధ కుజులు బాగాలేరు, గురు శనులు బాగాలేరు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళ బాధలు చెప్పడానికి ఎవరికి అలివి కానటువంటి పరిస్థితి. మరి కనీసం మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు దొరకవట. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కడు కోటీశ్వరుడు అండి, వాడి నోట్లో 500 రూపాయల నోట్లు కాదు, ఇప్పుడు కొత్త నోట్లు వచ్చినాయి, ₹1,00,000 ఉన్నాయి బిళ్ళలు, ₹1,00,000 బిళ్ళ ఉంటుంది. అదే మంచినీళ్ళు కావాలయా, ఒక బాటిల్ ఇవ్వదా, లేదు. ఇవ్వదయా, ఈ ₹1,00,000 బిళ్ళ దగ్గర పెట్టుకో, తర్వాత చిల్లర ఇచ్చి తీసుకుంటాను. అమ్మో నిన్నెక్కడ నమ్ముతారు, నువ్వు దొంగవేమో, ఎక్కడ గాజేసుకొచ్చావేమో. మరి ₹10 సోడాలు మంచినీళ్ళు లేని వాడివి మరి ₹2,00,000 బిళ్ళ ఎక్కడ దొరికింది పప్పు అంటాడు. మంచినీళ్ళు లేక వాడు చచ్చాడు. కోట్లు జేబులో ఉన్నాయి, మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా పోయింది. మరి మంచినీళ్ళు ఇచ్చేవాడే వెళ్ళాడు, డబ్బులు పెట్టినా మంచినీళ్ళు దొరకవు. మరి ఏమవుతుందంటే కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప అన్నారు. చాలా మంది అన్నీ ఉండి దిక్కులేని వాళ్ళగా చచ్చిపోతారు. కారణం ఏంటి? ఇందిరాగాంధీ మరి ఆది పరాశక్తి అన్నారు. అంతటి గొప్ప రాజ్య పరిపాలన చేసిన గొప్ప వాళ్ళలో మరి ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత దాదాపు ఇందిరాగాంధీ అన్నారు. ఆమెకు కిరీటం ఇచ్చారు, మరి త్రిశూలం ఇచ్చారు. ఇన్ని చేస్తే మరి ఆయన కాపలా కాసేవాళ్ళే చివరికి కుక్కని కాల్చినట్లు కాల్చి చంపారు. ఎంత గొప్పని పెంచుకుంది, ఎంత మేలని పెంచుకుంది, ఎంత మంచిదని పెంచుకుంది. నీ దగ్గర వాళ్ళే నిన్ను కాల్చి చంపారు. కారణం ఏంటంటే కర్మ. ఆ కర్మని ఎవరు తప్పించలేరు. కాల్చుకొని చచ్చారు, కాల్చుకొని చంపారు, కాల్చుకొని చచ్చారు వాళ్ళు కూడా. మరి ఏం చేయలేకపోయినారు. మరి ఎన్ని చూటాలో ఒంట్లో శరీరంలో చూడినాయి. మరి ఆమె చచ్చిపోయిందంటే చాలామంది బాధపడ్డారు. కాంగ్రెస్ పతనం అయిపోయింది అనుకున్నారు. అట్లాంటి పరిస్థితి ఇందిరాగాంధీకి వచ్చిందంటే ఉదాహరణ చెబుతున్నా. ఆమె పార్టీ నేను అంతలా, నేను ఎవరి పార్టీ కాదు, సత్యము ధర్మాన్ని పార్టీ, ధర్మం పార్టీ. నేను నాకు ఓటు ఇంతవరకు లేదు, 80 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఓటు ఇచ్చేవాళ్ళు లేడు, నేను ఓటేసేది లేదు. ఒక పార్టీ నాది అనుకుంటే నేను ఓటేస్తా. నాకు పార్టీ అనేది లేదు. మంచి వాళ్ళే నాకు కావాలి, మంచి నేను చూస్తా, అందరూ మంచిగా బతకాలని కోరుకుంటా, చెడుకు దూరంగా ఉంటా. కాబట్టి ఇవాళ రాజకీయం అంటే అది మంచిగా సాగుతుందో చెడుగా సాగుతుందో ప్రజలకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ రాశి, మరి ఈ మకర రాశి పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చిత్రం వేయించుకొని హస్తగాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. లేకపోతే మిమ్మల్ని బాగు చేసే మానవుడు ఎవ్వడూ లేడు. స్వస్తి.